సూర్యుడి పిలుపు. ఎంతో కాలం క్రితం మినుకు అనే ఒక చిన్న పక్షి ఉండేది. దాని రెక్కలు సూర్యరశ్మిలా మెరుస్తూ ఉండేవి. అది ఆకాశంలో ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా ఎగిరేది. దాని ప్రతి ఎగురులోనూ ఆనందం నిండి ఉండేది. కాని ఒకరోజు ఒక బూడిదరంగు పొగమంచు వచ్చి ప్రపంచాన్ని కప్పేసింది. అది జిగటగా బరువుగా ఉంది. మినుకు రెక్కలు ఆ పొగమంచుకు బరువెక్కి వాటి మెరుపును కోల్పోయాయి. సూర్యుడు ఎక్కడున్నాడో దానికి గుర్తులేకుండా పోయింది. మినుకు ఎగరడానికి ప్రయత్నించింది, కాని దాని రెక్కలు ఎంతో బరువుగా అనిపించాయి. అది కేవలం కొమ్మ నుండి కొమ్మకు గెంతగలిగింది. అది నిరుత్సాహపడింది. తనలాగే బూడిదరంగు దుమ్ముతో కప్పబడిన ఇతర పక్షులను చూసింది. అది ఇక వదిలేద్దామనుకుంటున్న సమయంలో గాలిలో ఒక వెచ్చని గుసగుస వినిపించింది. కాంతిని గుర్తుంచుకో చిన్నదానా, నన్ను గుర్తుంచుకో. అది పొగమంచుకు పైన ఉన్న మహాసూర్యుడి గొంతు. సూర్యుడి గొంతు కొనసాగింది. నీ రెక్కలు విరగలేదు, కేవలం దుమ్ముపడ్డాయి. నా వెచ్చదనాన్ని తలచుకో, నా కాంతిపై దృష్టిపెట్టు, ఒక్కో ఈకను శుభ్రం చేసుకో. అది చాలా కష్టమైన పని. కొన్నిసార్లు పొగమంచులోని వింత శబ్దాలకు దాని ధ్యాస మళ్లేది, లేదా చాలా అలసిపోయినట్లు అనిపించేది. కాని అది సూర్యుడి గుసగుసను గుర్తుచేసుకుంటూ శుభ్రం చేస్తూనే ఉంది. నెమ్మదిగా నెమ్మదిగా దాని రెక్కలు మళ్లీ ప్రకాశించడం ప్రారంభించాయి. శుభ్రం చేసిన ప్రతి ఈకతో అది తేలికగా అనిపించింది. అది కొద్దిగా రెక్కలు ఆడించి చూసింది. అది ఎగరగలదు, మొదట కొద్దిగానే. కాని అది నేల నుండి పైకి లేచింది. అది పొగమంచు పైకి ఎగిరింది. అక్కడ మహాసూర్యుడిని చూసింది, ప్రకాశవంతంగా, తేజోవంతంగా. సూర్యరశ్మి మిగిలిన దుమ్మును కాల్చివేసింది, మరియు దాని రెక్కలు మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మెరిశాయి. పైనుండి అది స్వచ్ఛమైన కాంతితో నిండిన సూర్యరశ్మి సోకిన పర్వతాన్ని చూసింది. కింద పొగమంచులో తప్పిపోయిన ఇతర దుమ్ముపట్టిన పక్షులను కూడా చూసింది. తన ప్రయాణం కేవలం తనకోసం కాదని అది గ్రహించింది. పర్వతానికి నేరుగా ఎగరడానికి బదులుగా మినుకు తిరిగి పొగమంచులోకి దూకింది. దాని స్వంత ప్రకాశవంతమైన కాంతి బూడిదరంగును చేల్చింది. అది ఇతర పక్షులతో గుసగుసలాడింది. కాంతిని గుర్తుంచుకోండి, నేను మీకు దారి చూపిస్తాను. అది ఒక మార్గదర్శిగా తన స్వంత కాంతికి నిజమైన యజమానిగా మారింది. ఈ కథలోని పక్షి ఆత్మకు ప్రతీక, మరియు సూర్యుడు పరమాత్మకు ప్రతీక. ఆత్మ ఆ చిన్న పక్షిలాగే తన నిజమైన శక్తివంతమైన మరియు స్వచ్ఛమైన స్వరూపాన్ని మరచిపోయింది. పరమాత్మ సూర్యుడిలాగే జ్ఞానమనే వెలుగుతో ఆత్మను మేల్కొలిపి దాని నిజ స్వరూపాన్ని మరియు శాంతి, స్వచ్ఛతతో నిండిన తన నిజమైన ఇంటికి తిరిగి వెళ్లే మార్గాన్ని గుర్తుచేస్తాడు.